మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 ఏళ్ళు ఉండమని మా కార్పొరేట్ గెలిపిస్తే వాళ్ళని లాక్కొని ఓడిపోయారు. రేపు పొద్దున నరేంద్ర మోడీకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇష్టం లేదు. రాష్ట్రపతి పరిపాలన పెడితే ఎవరు ఓడిపోయినట్టు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడిపోయినట్టు. వాళ్ళకి ఇదేం ప్రజాస్వామ్యం అండి? ఒక దళిత ఎంపీ ప్రయాణం చేసేటువంటి బస్సును మొదలు కొడతారు జనసేన అధ్యక్షుడు కాన్స్టిట్యున్సీలో, జనసేన పార్టీ కాన్స్టిట్యున్సీలో గురుమూర్తి గారు ప్రయాణం చేస్తున్న బస్సును అడ్డుకుంటారా? వాళ్ళ కార్పొరేట్లను తీసుకెళ్ళి డిప్యూటీ మేయర్ గెలవడం ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే నేను అంటుంది ఏంటంటే ఇది అల్టిమేట్ గా బలవంతుడి నుంచి రక్షించాల్సినటువంటి చట్టాలు ప్రభుత్వం దగ్గర చుట్టాలుగా మారిపోయింది. సో అందుకని ఇది ఎవరు కూడా ఇది రాబోయే రోజుల్లో ఒక మంచి మహానుభావులు మేమంతా కలిసి చట్టాలు చేసి ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించేటువంటి పరిస్థితి రాకపోతే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే గారు అంటున్నారు, పత్తిపాడు ఎమ్మెల్యే గారు, మేయర్ డిప్యూటీ మేయర్ పోస్టులు ఎందుకని? సీఎంలు డిప్యూటీ సీఎంలు చీఫ్ సెక్రటరీని గవర్నర్ పరిపాలన చేసుకోవచ్చు కదా. సీఎంలు డిప్యూటీ సీఎంలు ఎందుకండి? మేయర్ డిప్యూటీ మేయర్ ఈ టౌన్లో అవసరం లేనప్పుడు రాష్ట్రం కూడా అవసరమా? ఇవాళ చట్టం ఉంది, 370 మంది ఎంపీలు ఉన్నారు. నరేంద్ర మోడీ గారు నేనే రాజుని 30 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రిని అని చెప్పి ఆయన చట్టం చేసుకుంటే ఏముంది? పార్లమెంట్లో గవర్నర్ రాష్ట్రపతి, ఆయన నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముద్రేస్తే ఇంకేముంది? దేశం అవుట్. ఎందుకంటే నేనంటుంది ఏంటంటే వ్యవస్థలో మీరు కూడా మంచిది అనాలి, చెడు అనాలి. మీరు కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి విడిపోయారు. మీరు కూడా ఛానల్స్ మంచి మీరు అంటున్నారు, మా ఛానల్ వచ్చి మా గురించి అవుతున్నాయి, వాళ్ళ ఛానల్ వచ్చి వాళ్ళ గురించి అవుతున్నాయి. న్యూట్రల్గా ధైర్యంగా మాట్లాడే ఛానల్స్ ఏడున్నాయి? అందుకని ఏంటంటే ఈరోజు మా ఆవేదన ఏంటంటే 24 మంది మాకు నిలబడ్డారు అనేది కాదు. రేపు దీన్ని 24, 2 కావచ్చు, 6 కావచ్చు, 30 కావచ్చు. కానీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చారనుకోండి, ఏమి శిక్ష చేయాలి వాళ్ళకి? అప్పుడు మళ్ళీ మేము వాళ్ళు అవిశ్వాసం పెడతారనుకో, మా పార్టీకి గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళు మా పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఇస్తే ఇంక వేరే ఛాన్స్. దానికి ఏం చెబుతాము? ఇదంటే ఏదో విప్పుకి అగ్నిస్ట్గా జరిగిన ఎన్నికలు, ఇది స్టాండింగ్ కమిటీ. రేపు పొద్దున్న డిప్యూటీ మేయర్లన్నీ కూడా విప్పుకి అనుగుణంగా నడగాలి. విప్పుని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటాము. అందుకని నేనంటే ఏంటంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్ని చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి కెపాసిటీ ప్రభుత్వాలకు లేనప్పుడు ఏం చేయాలి? అలాగే ఇంక ఎన్ని అవసరమా? ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఎన్ని అవసరం? ఒక సీఎం పోస్ట్ ఉంటే చాలు. ఇవన్నీ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు? ఎమ్మెల్యేలు కూడా సామంతరాజులు కూడా ఎక్కడ లేదు, ఎమ్మెల్యేకి గౌరవం లేదు. అందరూ సీఎం చుట్టూ తిరగాల్సిందే. ఒక సీఎంకి అందరూ డైరెక్ట్ ఓట్లేదు పోతే కదా, ప్రధానమంత్రికి డైరెక్ట్గా ఓట్లయితే పోతే ఇంక వ్యవస్థ అంటే ఎందుకు? ఎమ్మెల్యే గారు అయ్యండి డిప్యూటీ మేయర్ల పోస్టులు ఎందుకు అంటున్నాడు? పైగా మాకు అల్టిమేట్ ఇచ్చాడు మా కార్పొరేటర్లకి, ఇవన్నీ తెలుసుకోండి అని. ఏంటి వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్? ప్రజాస్వామ్యంగా నీ యొక్క వాటిని ఇప్పుడు మేము ఉన్నాము, ఓవర్ బ్రిడ్జ్ తీసుకొచ్చారు 75 కోట్లు. ఆ మేయర్, మా డిప్యూటీ మేయర్ గారు మీ ప్రభుత్వాన్ని డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు. ఆర్ఓబి తీసుకొచ్చారు ఇన్నర్ రింగ్ రోడ్లో, వీళ్ళు అప్రిషియేట్. ఎందుకంటే మీరు భాగస్వాములుగా ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో మంత్రులు ఉన్నారు, మీ మీద ఆధారపడినారు నరేంద్ర మోడీ. మీకు అదృష్టం కలిసి వచ్చింది. పోయినసారి మాకు 23 మంది ఉన్నా కూడా మాకు అదృష్టం కలిసి రాలా, మా మీద నిలబడే ప్రభుత్వం రాకపోయింది. ఇప్పుడు 4 మంది మాతో ఉన్నారు, మమ్మల్ని ఓడించారు. డెఫినెట్గా చెప్తున్నాం కదా, ఈ 15 మంది 16 మంది వెళ్ళిన వాళ్ళ మీద బట్టికి డెఫినెట్గా మా యొక్క రీజనల్ కోఆర్డినేటర్ బట్టి సస్పెన్షన్ పెట్టేస్తాము. రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని నమ్ముకొని ఈ పార్టీ కోసం మంచిగా ఉండి కొన్ని వాల్యూస్ ఉన్నటువంటి కార్పొరేట్స్ను కూడా సీట్లను కూడా మేము సెలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. పొద్దునుంటున్నారు, మధ్యాహ్నం విడిపోతున్నారు, సాయంత్రం విడిపోతున్నారు. మాకు అర్థమే కావట్లేదు. అంటే అంత ప్రలోభాలు పెడుతున్నారు. అటువైపు వాళ్ళు కూడా దాదాపు ఇటు రావడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ ప్రభుత్వం వాళ్ళ పడక మా వైపు ఉండేటటువంటి కార్పొరేట్లు కూడా ఉన్నారు. మేము డబ్బులు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు పెట్టి లాగుతాం. కానీ ఎన్నాళ్ళు ఈ వ్యవస్థ కాపలా ఉండేది. అదే డెఫినెట్గా ఇది ఖండిస్తున్నాం. ముఖ్యంగా యాటిట్యూడ్ ఆఫ్ ది ఆనరబుల్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ గారికి, ఈ 3 ఎమ్మెల్యేలకి. వాళ్ళకి ఇదేందో ఆయన వేట అన్నారు కదా, ఎవరు ఆయన పేరు, పెమసాని చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఇక వ్యవస్థలో ఏముంది? రేపు పొద్దున ఇక గుంటూరు నగరపాలక సంస్థలో ఇప్పుడు మనోహర్ నాయుడు గారు చెప్పారు అంత స్కామ్ జరిగిందని చెప్పి. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ ఆర్డర్ వేసి రేపు పొద్దున ఐఏఎస్ అధికారి నీ అధికారిలా కనపడుతున్నాడు. ఇది గెలుపు కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కాదు, ఇది కమిషనర్ గెలుపు. సెలక్షన్ యాజ్ వన్ బై ది కమిషనర్. అందుకని నేనంటుంది ఏంటంటే డెఫినెట్గా ఈరోజు మీ అధికారి మీకు ఉన్నాడని చెప్పి మాకున్నది, మాకు కీర్తి మా దగ్గర మేము ఉన్నప్పుడు చేసింది. ఏదైనా ఒక అవినీతి మార్పే, ఒక అవినీతి ఉన్న అమ్మాయి పేరున, అమ్మాయి పేరు అంతకుముందు చేసింది మన అనురాధం చేసింది.
వాళ్ళ మీద ఒక చిన్న కమిషన్ మీద చిన్నవి ఉన్నాయా? మనం అధికారం ఉన్నప్పుడు అమ్మాయి కీర్తి చేసింది, అమ్మాయి మీద ఏ నేరారోపణ లేదు. సో అందుకని ఏంటంటే అధికారులు అనేటువంటి వాళ్ళు ఈ రోజు రేపు పొద్దున మళ్ళీ మేము అధికారంలోకి వస్తే నువ్వు రిటైర్డ్ అయినా కూడా పిలిచేటువంటి మనసు మాకు కలగజేస్తున్నారు. మీరు రిటైర్డ్ అయ్యి 85 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళ అధికారులను పిలిచి మళ్ళీ మీరు ఆ రకంగా వసూలు చేసి పరిస్థితి పెట్టేటువంటి అవకాశం మాకు ఇస్తున్నారు మీరు. అందరూ రిటైర్డ్ అయినటువంటి లైఫ్ని ఎంజాయ్ చేసేటువంటి అధికారి కావాలి మాకు. రిటైర్డ్ అయిన తర్వాత పిక్కుమంట ఈ రకంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ జీవితకాలం జైలుకు పోయేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు సిలక్షన్ చూసాము. అమ్మాయి ఏంటి పరిస్థితి? ఏ పార్టీ అయిన అధికారంలో కానీ ఐఏఎస్ అంటే ఏంటి? మీరు ఎన్నుముక పెట్టి నడిపేటువంటి అధికారులు మీరు. మీ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకండి? నాకు మా వైకాపా కార్పొరేటర్ చాలా మంది చెప్పారు, దేర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ కమిషనర్, దేర్ ఇస్ ఎ కాల్ ఫ్రమ్ కమిషనర్ ఆఫీస్. ఎంత దౌర్భాగ్యం అండి ఇది. రాబోయే రామాంజన్ అయ్యాడుగా కలెక్టర్గా, మరి ఎమ్మెల్యే అయ్యాడుగా, మన జిల్లా కలెక్టర్ చేశాడు, ఎమ్మెల్యే అయ్యాడు, కమిషనర్ కూడా అవుతాడేమో. అవుతాడు. పెంసాని అతని కోసం వేటాడతాడు మమ్మల్ని. సో అందుకని ఇవన్నీ కూడా మీరు కొంచెం మా మాటగా గట్టిగా రాయండి, గట్టిగా స్కోలింగ్ వేయండి.